ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినాక ఒక వ్యక్తి అయితే ఫుల్ ఖుషిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసాను ఒకసారి. సినిమాలు చూపించే ఐబొమ్మడికి ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్తు పోలీస్ యంత్రాంగానికి, సివి ఆనంద్ గారికి, మన సత్యనారాయణ సార్ గారికి ఇండస్ట్రీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అసలు నువ్వెందుకు అంత ఖుషి ఉన్నావు అర్థం కావట్లేదు. అసలు నీ సినిమాలు ఎవ్వరు చూడడు, ఐబొమ్మలు కానీ మూవీ రోజులు కానీ ఎవ్వరు చూడడు. అసలు ఈ మ్యాటర్ నీకు సంబంధమే లేదు. నేను పక్కకి వెళ్ళిపో. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి వస్తుండు, ఆయన మాటలు వినేసేయండి. శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు వీగిపోయినా చిన్న వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎన్కౌంటర్ చేసేయాలంట, లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తారంట. టచ్ చేసి చూడు, కింది మీదకి జీరుతారు. ఆయన చేసిన తప్పే, మేము ఒప్పుకుంటాం. మరొక టికెట్ని అడ్డగోలుగా అమ్ముకుంటున్న కొడుకులను ఏం చేయాలి? ఒక ఆడపిల్ల సినిమా ఛాన్స్ కోసం మీ దగ్గరికి వస్తే ఏమడుగుతారు ఆ పిల్లని? అలా కొడుకులని నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలు లేపి కాల్చి పడదొబ్బాలి. కానీ సిగ్గుశరం అనేది మీకు కాదు, ఫస్ట్ జనాలకు ఉండాలి కదా. మహీరో అంటూ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టాలి, వాళ్ళకు బ్యానర్లో ఫోటోలు పెట్టాలి, వాళ్ళకు పెద్ద పెద్ద దండలు, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు, హారతులు. ఈయన కొడుకు ఉండాలి కదా సిగ్గుశరాలు. మీరు ఇలా చేసి ఆ కొడుకుల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ కొడుకులు మొక్కం మూడో చూడట్లేదు. ఒక రిపోర్టరు సినిమా టికెట్ తగ్గుతాయని అడిగితే మొక్కం మూడో చూడకుండా వెళ్ళిపోయారు అన్న కొడుకులు. అది వాళ్ళు జనాలకి ఇచ్చే విలువ. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకో. ఆ మూవీ రిలీజ్ రోజే వెళ్ళి ఒక టికెట్కి వేలకు వేలు తగిలేయడం మానుకో. నువ్వు సరిగ్గా ఉంటే వాళ్ళు మారుతారు. వాళ్ళు మారాలంటే నువ్వు మారు ఫస్ట్. జై హింద్.